మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకే వందనాలయ్యా. ఇప్పుడు వాక్యం చెప్పుతుండగా పిల్లలు ఏమల్లా చేయకుండా వినగల విశ్వాసాన్ని జ్ఞానాన్ని దయచేయగా నేను వాక్యం చెప్పేటప్పుడు ఏం తప్పు చెప్పకుండా ఆశీర్వదించండి. నాకు ధైర్యం ఏం చేసే వాక్యం చెప్పబోతుండగా పిల్లలు ఏమల్లా చేయకుండా జ్ఞానంతో వినాలని ఆశీర్వదించండి. మన పాఠం పేరు నేర్చుకున్న నాయకులు. లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వరకు చదువుకున్నాం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినిచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవుడి వాక్యం దించినాక మనము నేర్చుకున్న నాయకుల గురించి ఇప్పుడు మనము నేర్చుకున్న నాయకుల గురించి తెలుసుకుంటున్నాం. దేవుడు ఒక గ్రామంలో ప్రయాణమై పోతుంటాడు. అప్పుడు మార్తా అనే ఒక స్త్రీ వచ్చి ఆయనను భోజనానికి దొరికిపోతుంది. మార్తా అనే ఆమెకి ఒక సహోదరి ఉంటుంది. ఆమె పేరు మరియా. సహోదరి అంటే చెల్లి. మార్తా చెల్లి పేరు మరియా. బాగా గుర్తుపెట్టుకొని మరియా. యేసుక్రీస్తు ప్రభువారు ఆమె ఇంటికి వెళ్ళి వాక్యం చెప్తుంటాడు. మరి మార్తా భోజనానికి దొరికిపోయింది కాబట్టి మార్తా అనే స్త్రీ వంట చేస్తుంటుంది. మరియా యేసు పాదాల యొద్ద వాక్యం వింటుంటుంది. పాదాల యొద్ద మార్తా వచ్చి, ప్రభువా నేను పని చేస్తున్నాను. మరియా నీ పాదాల యొద్దకు వచ్చి వాక్యం నీ పాదాల యొద్ద కూర్చుంది కదా ప్రభువా, నీకు చింత లేదా? నేను ఒక్కతే పని చేస్తున్నాను అంటే యేసు ప్రభువారు, మార్తా, నీవు అనేకమైన పనులను గురించి చింతపడుతున్నావు. మార్తా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. నీవు కూడా అంత తొందర పడకూడదు. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. నీవు నాకు భోజనం కొరకు ఆలోచిస్తున్నావు. మరియలాగా నువ్వు కూడా వాక్యాన్ని వినాలి, నా దగ్గరకు వచ్చి అని దేవుడు చెప్తావు. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ఎందుకంటే మనం కూడా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు మనం మొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నామా, మరియలాగా ఉన్నామా, మార్తాలాగా ఉన్నామా? మీరే ఆలోచించండి. మీకు నేను చెప్పింది అర్థం కాకుండా, మీరు చిన్నపిల్లలు, నేను చెప్పింది అర్థం కాకుంటే నన్ను క్షమించండి. ఇంతటి సమయాన్ని ఇచ్చినందుకు అన్న వాళ్ళకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఎవరు ఇస్తారని పని పెట్టుకుంటారు, ఎవరు వేసుకోవాలి అంటుంటారు, ఎవరులా ఉండాలి మనం. మన పాఠం పేరు వచ్చేసి నేర్చుకున్న నాయకులు. ఇప్పుడు నేను చెప్పేదంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక గ్రామంలో ప్రయాణమై పోవచ్చుంటారు. మార్తా అనే ఒక స్త్రీ యేసు ప్రభువారిని మా ఇంటికి దొరికిపోవాలి, అన్నం పెట్టాలి అని ఆమె ఆశ. ఆమె ఇంటికి దొరికిపోయి దేవుని కొరకు భోజనాన్ని సిద్ధపాటు చేస్తుంటారు. ఆమె చెల్లి పేరు మరియా దేవుని యొద్దకు వెళ్ళి వాక్యం వింటుంటుంది. మార్తా అనేక విస్తారమైన పనిని పెట్టుకొని, ప్రభువా, నేను పని చేస్తున్నాను, నా
నా చెల్లి నీ వద్దకు వచ్చి నీ పాదాల వద్ద కూర్చుంది, నీకు చింత లేదా అని దేవుని అడుగుతారు. యేసు ప్రభు వారికి చెప్తుంది. యేసు ప్రభు వారు మార్తా మార్తా నీవు అనేక పనుల గూర్చి విచారం కలిగి తొందరపరుచున్నావు అని దేవుడు అంటాడు. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. మనం ఈరోజు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నామా? దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మార్తాలాగా మనం పని గురించి ఎక్కువ ఆలోచన పెట్టుకోకూడదు. దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మార్తాలాగా ఉన్నామా మరియాలాగా ఉన్నామా? నేను ఈ వాక్యంలో ఏమైనా తప్పు చెప్పుకుంటే నన్ను క్షమించండి. ఇంతటి సమయాన్ని ఇచ్చినందుకు అందరికీ వందనాలు. వెరీ గుడ్. మీ పేరు? వేరే క్లాస్? నా పేరు ప్రసన్న కుమారి. నేను 8వ తరగతి చదువుతున్నాను. సిపిఎస్లో ఏ క్లాసు? నేను సీనియర్ చదువుతున్నాను. వెరీ గుడ్. నెక్స్ట్